హైదరాబాద్ ఇందిరా పార్క్ లో జరిగే ఘర్షణలో వాకర్స్ అసోసియేషన్ సభ్యుడు గణేష్ కు గాయాలయ్యాయి. భారీ సమీకరణంతో ప్రజా సంఘాలు విపక్షాలు తమపై దాడి చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు స్థానికులు. ప్రస్తుతం లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తారు మా ప్రతినిధి వినయ్. ప్రతిపక్ష నేతలు ఇటు ప్రజా సంఘాలు కూడా ఇక్కడ చేరుకున్నారు. ఇక్కడ పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఇక్కడ అందరూ కూడా మనం చూడొచ్చు. స్టేజ్ పైన విహెచ్ రేవంత్ రెడ్డి, ఇటు కాంగ్రెస్ బీజేపీ అందరూ కూడా వచ్చి ఇక్కడ కూడా ప్రవేశిస్తున్నారు. మనతో పాటు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అలా చెప్పండి, రేవంత్ చూసి ప్రజాస్వామ్యం పరిడవిల్లింది. ప్రభుత్వ పాలకుల నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా తెలంగాణ సమాజం అంతా కలిగింది. తెలంగాణ ఉద్యమంలో ఏ రకమైన వాతావరణం ఉందో ఈ రోజు వచ్చిన తెలంగాణలో కేసీఆర్ కు వ్యతిరేకంగా కూడా ఆ రకమైన వాతావరణం వచ్చింది. ఖచ్చితంగా కేసీఆర్ నిరంకుశ వైఖరిని అన్ని రాజకీయ పార్టీలతో పాటు అన్ని జేఏసీల సంఘాలు, ఉద్యమ సంఘాలు, విద్యార్థి సంఘాలు దీన్ని ఖచ్చితంగా ఖండిస్తూనే ఖచ్చితంగా ప్రభుత్వానికి కేసీఆర్ కు గుణపాఠం చెప్పడం జరుగుతుంది. పోలీసులు మఫ్టీలో ఉండి ఇక్కడ శాంతి భద్రతల సమస్యలను సృష్టించడానికి ప్రభుత్వమే కుట్ర చేస్తుంది. ఇక్కడ శాంతి భద్రతల సమస్యలను సృష్టించి కోర్టులో అఫిడవిట్ ఫైల్ చేసి ఇక్కడ ధర్నా చౌక్ను ఎత్తేయాలని కేసీఆర్ కుట్ర చేస్తున్నాడు. కేసీఆర్ అతి తెలివితేటలకి ఇది నిదర్శనం. కేసీఆర్ ని అతి తెలివితేటలు కట్టబెట్టి సమస్యకు పరిష్కారం చూపించు. ఖచ్చితంగా ప్రభుత్వ దాడి కేసీఆర్ గారు అనుకుంటున్నాడు. నిజాం నవాబును రజాకర్లు ఎట్లయితే కాపాడాలనే ప్రయత్నం చేస్తున్నారో పోలీసులతో కాపలాలో పరిపాలన చేయాలనుకుంటున్నాడు. ఖచ్చితంగా ఇది దుర్మార్గం, ఖండిస్తున్నాం. ఈ దాడి ప్రభుత్వ దాడి. ఖచ్చితంగా ప్రభుత్వం దీనికి భారీ మూల్యం చెల్లించక తప్పదు. చూడండి, కాంగ్రెస్ పార్టీ ఆఖరి వర్షం వరకు ఇదే ప్లేస్ నుంచి తెలంగాణ వచ్చింది. ఉద్యమంలో ధర్నా చౌక్ను కంటిన్యూ చేయాలి, కానీ ఆయనకు ఇన్సెక్యూర్ ఫీల్ అవుతున్నాడు. కుటుంబ పాలన మీద ప్రజలకు వ్యతిరేకత వచ్చింది. ధర్నా చౌక్ తోటి ఆయన కుర్చీ పడిపోతారన్న ఉద్దేశంతో ధర్నా చౌక్ను షిఫ్ట్ చేయాలని లోకల్ నాయకులను రెచ్చగొట్టి ఈ కార్యక్రమం చేస్తున్నాం. మేము తప్పనిసరిగా దీన్ని కంటిన్యూ చేస్తాం. ఆయనకు మాత్రం ఢిల్లీలో ముస్లింలకు 12% రిజర్వేషన్ అట, ధర్నా చేస్తారట ఎక్కడ జంతర్ మంతర్లో. మా కాదు దేవుడు, ఇది మేము కంటిన్యూ చేస్తాం. అన్ని పార్టీలు ఏకమైన టీపీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి సార్, వాస్తవంగా ఈ రోజున జరిగిన మొత్తంగా చూసుకున్నది కూడా అన్ని ప్రతిపక్ష